Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we will be discussing Rajasthan Royals versus Lucknow Super Giants. Rajasthan Royals, of course, chased down 220 very easily. We have Manish and Satvik today. Satvik, what's up? ఈ రోజు కూడా ఎల్ఎస్జి ఘోరం. ఫస్ట్ మళ్ళీ పవర్ ప్లే బాగా ఆడింది. అది చూసి అనుకున్నా, బట్ దాని తర్వాత మళ్ళీ బాగానే ఆపిండ్రు. 250 అవుతుంది అనుకున్నా ఈజీగా. Yeah. 220 అయినప్పుడు ఈజీలీ చేజ్ చేస్తారు అనుకున్నా. What did you think, Ra? Manu? Welcome back, first of all. Yeah, thank you. Typical Jaipur pitch, batting friendly, regular 200 above scoring pitch. So, Lucknow start చేసిన విధానం బట్టి I thought they'll easily go like over 240, 250 కానీ చెప్పినట్టు ఎస్పెషల్ ఆర్చర్ ఓవర్ మధ్యలో అప్పులు Yashraj చేసిన Punja. విధానం యశ్రాజ్ పుంజయ్య వాడు. సో లాస్ట్లో వికెట్ పడడం వల్ల స్లో డౌన్ అయింది. బట్ అదర్ దెన్ దట్ వైభవ్ సూర్యవంశి తన ఇస్తా టైం తీసుకున్నాడు. ఇందాక ఇందాక చెప్పాడు ఇంటర్వ్యూలో, పోస్ట్ మ్యాచ్ ప్రెసెంటేషన్ లో అవును, వన్ అయ్యాడే ఆఫ్ ఫైవ్ అన్నాడు. కానీ ఉన్నప్పుడు నేను యాక్చువల్లీ చాలా షాక్ అయ్యాను. 5 ఆఫ్ 9, 5 ఆఫ్ 10, 50 స్ట్రైక్ రేట్తో ఆడాడు. బట్ అక్కడి నుంచి 250కి లాగాడు. 250కి లాగాడు. బట్ నైస్. అసలు ఫీల్ లైక్ వాడు ఎస్పెషలీ వాడు ఆ ఫుల్ లెంత్ బాల్స్ ని ఓవర్ ది కవర్స్ నుంచి టైం చేసే షాట్ మాత్రం ఐ ఫీల్ లైక్ దానికి చాలా బ్యాక్ హ్యాండ్ పవర్ కావాలి. అండ్ ఐ ఫీల్ లైక్ టైమింగ్ కూడా చాలా రైట్ ఉండాలి, ఎస్పెషల్ మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ లాంటి బౌలింగ్ లో. సో ఐ థింక్ మయాంక్ యాదవ్ నే ఒక షాట్ ఇట్లా ముందుకొచ్చి పుల్ కూడా ఇట్లా ఆల్మోస్ట్ కౌ కార్నర్ దాకా కొట్టాడు, మిడ్ వికెట్ కి కౌ కార్నర్ మధ్యలో. యా యా లైక్ అట్లా అంత ఎలివేషన్ తీసుకొని రావడం, దాన్ని ఆల్మోస్ట్ ఇట్లా హ్యామర్ చేసినట్టు కొడతాడు కదా. సాత్విక్ 15 years of age రా. He almost has a 600 run season. He's just 5 or 6 sixes away from breaking Chris Gale's record of highest sixes in a season. He just broke Andre Russell's record today. And almost 600 runs and orange cap holder. What are your thoughts? ఫస్ట్ 15 years 600 రన్స్ అనగానే నువ్వు ఉన్నావు ఎందుకు అని అంటాను అనుకున్నా. అంటే నేను కూడా ఏం చేయలేదు కాబట్టి నిన్న ఆ మాట అనలేపే. అదే ఏం చెప్పగలను, ఇంకా జస్ట్ అక్నాలెడ్జ్ దిస్ ఎక్సలెన్స్ అంతే. జస్ట్ చాలా అడ్మైర్. రోజుల తర్వాత ఫామ్ లోకి ఆల్మోస్ట్ 3 మ్యాచెస్ తర్వాత వచ్చిండు అనుకుంటా. అంటే ఈరోజు ఆ యార్కర్ని బాగా ఆడాడు కొంచెం. ఇఫ్ యూ సా మను, యార్కర్ని కొంచెం డిఫెండ్ చేస్తున్నాడు ఈరోజు కొంచెం. యా యా అఫ్ కోర్స్ మరీ అంత పోక్ కూడా చేయలేదు వాళ్ళు, బట్ స్టిల్ చేసినంత వరకు 2-3 times ఈ ప్లేడ్ దట్ యార్కర్ వెల్ ఎనఫ్ అనిపించింది నాకు. ఐ థింక్ వైభవ్ సూర్యవంశీ వాజ్ జస్ట్ ఇంక్రెడిబుల్. అంటే ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ముంబైలో ఆడబోతున్నాడు. ఐ థింక్ ప్యారడైజ్ మధ్యాహ్నం పూట ముంబైలో ఆడడం అనేది అగేన్స్ట్ మళ్ళీ బుమ్రా ఆడతాడు. అదొక్కటి ఇఫ్ హీ కెన్ నావిగేట్ ఇట్ విల్ బీ సమ్ మ్యాచ్ టు వాచ్. Other than that, I felt like Jaiswal gave a very, very good start to them because when Suryavanshi was playing slowly first 2 overs, the way Jaiswal sort of played through that phase and జైస్వాల్ ఇచ్చిన స్టార్ట్ ని సూర్యవంశి తర్వాత క్యాపిటలైజ్ చేశాడు. దెన్ జురేల్ వాజ్ ప్లేయింగ్ స్లోలీ అండ్ దెన్ జురేల్ ఆల్సో కాట్ అప్ విత్ దట్. సో ఇట్ వాస్ అ వెరీ వెరీ వెల్ ప్లాన్డ్ చేజ్ అనిపించింది నాకు. ఆల్సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఏ గుడ్ కాల్ దట్ జైస్వాల్ ఫస్ట్ బాల్ తీసుకుంటున్నాడు కొన్ని మ్యాచెస్ నుంచి. That should be the rule where the more experienced batter always takes the first ball. మన దాంట్లో కూడా బెతెల్ వస్తాడు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ కోహ్లీ షుడ్ బి టేకింగ్ ద ఫస్ట్ బాల్ అనిపిస్తుంది. బట్ ఎనీవే, హ్యావింగ్ సెడ్ దట్, లక్నోలో I mean, Josh Inglis, Mitch Marsh are good, but I think by next season, do you see them dropping Nicholas Puran? నెక్స్ట్ మెగా ఆప్షన్ కదా. నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్ కాదు, నెక్స్ట్ తర్వాత ఇయర్. ఐ ఇప్పుడే డోంట్ మెగా థింక్ సో. ఆప్షన్ అనకరా బాబు, భయం వేస్తుంది నాకు. No, I don't think they'll drop. Because I feel if they can get a nice middle order Indian batter, then they can actually play a fast bowler, an overseas fast. Anrik Nokia వస్తే he should play కదా, because yeah, Anrik Nokia will be fit next year, but వాళ్ళు they are only playing Markram, Puran, Inglis and Marsh. So See, the thing is, వాళ్ళకు ఫారెన్ బౌలర్ కూడా లేడు కదా. ఉన్నాడు, హసరంగా ఉన్నాడు, నాకియా ఉన్నాడు, కానీ వాళ్ళిద్దరు ఫిట్ లేరు ఈసారి.
పూరన్ ఏ సీజన్ డేంజరస్ అవుతాడో, ఏ సీజన్ ఫామ్ లో ఉండడో వాడికి కూడా తెలియదు. ఐ ఫీల్ లైక్ లాస్ట్ సీజన్ ఐ థింక్ హీ వాస్ వెరీ వెరీ, అంటే నాకు భయం వేసేది ఆర్సీబీ అగేన్స్ట్ ఆడుతుంటే వాడు, మీకు గుర్తుంటే. But that holds good for Maxwell and players also, Gadara, because when you have such good, consistent players like Marsh and Inglis and Markram, would you rather have a fast bowler, foreign fast bowler, or a spinner? Actually, Hasaranga is a very good addition for them. Digvesh Rati, Gansha Abbas, Kante Goda. So I feel like that's a better call. Or Markram ni drop chestara. యా యా ఐ థింక్ దే విల్ డ్రాప్ మార్కర్. Makes sense because దెర్ ఇస్ నో స్పాట్ ఫర్ హిమ్ రైట్ నౌ మిడిల్ no, ఆర్డర్ లో. but నువ్వు అట్లా కాదురా. అంటే ఇప్పుడు లక్నోలో వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ కి అసిస్ట్ చేసే పిచ్చెస్ కనుక తయారు చేస్తే, బికాస్ దే హ్యావ్ సచ్ అ గుడ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, దెన్ దే నీడ్ మార్క్రమ్ ఓవర్ పూరన్ అని నా ఫీలింగ్. ఆ పెద్ద గ్రౌండ్ లో అట్లా అనిపిస్తుంది. బట్ ఎనీవే, బట్ రాజస్థాన్, వాట్ డూ యూ థింక్? సాత్విక్ ఇస్ గోయింగ్ టు ప్లే ఆఫ్స్? నాకు అదే ఇప్పుడు ముంబైకి చాలా మంచి పేరు ఉంది పార్టీస్ స్పాయిల్ చేయడంలో, లాస్ట్ మ్యాచ్ ఎస్పెషల్లీ. బట్ సో యు నో దిస్ రికార్డ్. నాకు తెలుసు, నీకు తెలుసో తెలీదో నాకు తెలీదు, బట్ 2020లో ముంబై ఎప్పుడైతే మొత్తం డామినేట్ చేసి ఆడిందో, ఆ ఇయర్ ఐ థింక్ దే లాస్ట్ బోత్ దేర్ గేమ్స్ టు రాజస్థాన్. సో రాజస్థాన్ యూజువల్లీ ఆల్వేస్ విన్స్ ఓవర్ ముంబై. ముంబై ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ వాళ్ళు రాజస్థాన్ మీద ఓడిపోతారు. అదొక ఇది ఉందన్నమాట వాళ్ళకి. ముంబై ఎప్పుడైతే క్వాలిఫై అవ్వలేదో అప్పుడు ఖచ్చితంగా స్పాయిల్ చేస్తారు చాలా సార్లు. సో అదే చూడాలి. ఇందాక నువ్వు చెప్తున్నట్టు సూర్యవంశి కాస్త బుమ్రాని మంచిగా ఆడగలిగితే. యా, బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ బికాస్ పరాగ్ కూడా రావడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు నెక్స్ట్ మ్యాచ్ కి. బికాస్ హీ స్ట్రెంథెన్స్ ద మిడిల్ ఆర్డర్ రియలీ వెల్. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ముంబైలో జైస్వాల్ ఆల్సో ఈస్ ప్లేయింగ్ ఆన్ హిస్ హోమ్ గ్రౌండ్. సో మను, వాట్ డూ యూ థింక్ రా? బట్ ఐల్ జస్ట్ గివ్ యూ అ చిన్న ఇన్ఫర్మేషన్ బిఫోర్ యూ టెల్ మీ యువర్ ఒపీనియన్ దట్ ముంబై ఈజ్ సో ముంబై రాజస్థాన్ మ్యాచ్ కంటే ముందు పంజాబ్ మ్యాచ్ అయిపోతుంది యా ముందు రోజు రాత్రి. సో దే విల్ నో ఇఫ్ 24. పంజాబ్ విన్ అయిందో లేదో తెలిసి, దే విల్ నో ఇఫ్ దే హ్యావ్ టు విన్ ఆర్ విన్ బిగ్ అట్లా. బికాస్ రాజస్థాన్ కెన్ స్టిల్ క్వాలిఫై ఈవెన్ ఇఫ్ పంజాబ్ కాదు కదా. పంజాబ్ యా లూజ్. యా ఆఫ్ కోర్స్, ఇఫ్ పంజాబ్ లూజెస్ దే కెన్ క్వాలిఫై బికాస్ దే ఆర్ ఎట్ 14 నౌ. యా ఆఫ్ కోర్స్. సో సో ఒకవేళ పంజాబ్ ఓడిపోతే ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ బికాస్ సిఎస్కే గేమ్ కూడా అప్పటికి అయిపోయి ఉంటుంది. ఓన్లీ ఢిల్లీ ఒక్కదానికి ఛాన్స్ మిగిలి ఉంటుంది. పంజాబ్ ఇస్ ప్లేయింగ్ అగేన్స్ట్ మన బట్ ఢిల్లీ రన్ రేట్ చాలా తక్కువ. చాలా తక్కువ ఉంది. అదే అందుకే అంటున్నాను, పంజాబ్ ఈస్ ప్లేయింగ్ అగేన్స్ట్ లక్నో. లక్నో. యా, ఎక్కడంటే ఏ స్టేడియం? లక్నోవే. లక్నో. ఓకే. ఓ వాట్ డూ యూ థింక్? నీకేమనిపిస్తుంది? రాజస్థాన్ క్వాలిఫై అవుతుంది అనిపిస్తుందా? రాజస్థాన్. సో ఇప్పుడు ప్రస్తుతం నెట్ రన్ రేట్ ఐ థింక్ పంజాబ్కి ఎక్కువ ఉంది కాబట్టి, అండ్ దే హ్యావ్ 13 పాయింట్స్, వన్ యా. ఎక్స్ట్రా పాయింట్. యా సో ఐ సి లక్నో ఇప్పుడు వాళ్ళు ఈ సీజన్ ఆడే విధానం బట్టి వి మైట్ థింక్ దెమ్ యాజ్ ఈజీ టీమ్ కానీ, బట్ ఐ డోంట్ నో ఆన్ దే డే మొన్న ఆర్సీబీ అగేన్స్ట్ ఆడినట్టు ఆడితే ఐ థింక్ ఇట్ బి టఫ్ ఫర్ పంజాబ్ ఆల్సో. బట్ ఎవరు? ఆఫ్టర్ లక్నో, ఐమ్ సేయింగ్ ఇట్ లక్నో. బి యా యా. టఫ్ ఫర్. యా సో అది ఆన్ దే డే బేసికలీ. సో ఐ ఫీల్ లైక్ అండ్ ఒకవేళ అండ్ అండ్ కన్సిడరింగ్ పంజాబ్స్ మొరాల్ ఆల్సో, వాళ్ళు వరస్ట్ గా ఆడుతున్నారు. యా మరి ఐ డోంట్ సి, ఐ థింక్ దిల్ గో ఆల్ ఇన్. సో ఇంట్రెస్టింగ్ యా ఇంట్రెస్టింగ్ గేమ్స్. రేపు ఒక్కరోజు ఐ థింక్ కొంచెం చిల్ గేమ్ ఉన్నట్టుంది. యూస్లెస్ గేమ్. యా, ఎల్లుండి నుంచి అగైన్ మళ్ళీ మంచి మంచి గేమ్స్ స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ ఫ్రమ్ థర్స్డేస్ గేమ్ ఈజ్ ఐ థింక్ చెన్నై గుజరాత్. యా ఫ్రైడే దెన్ ఆర్సీబీ ఐ సన్ థింక్ రైజర్స్. అండ్ యాక్చువల్లీ సార్ చెన్నై గుజరాత్ అయిన తర్వాత ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ విల్ ఆల్సో నో ఇఫ్ దే విల్ హ్యావ్ ఛాన్స్ ఫర్ టాప్ 2 ఆర్ నాట్, దాని పరిస్థితి ఏంటని. అండ్ ఆన్ దట్ నోట్, విరాట్ కోహ్లీ ఆల్సో వచ్చేసాడు ఇవాళ. కొంచెం భయపడ్డా ఆయన వస్తాడా రాడని, బట్ హీస్ ఇన్ హైదరాబాద్ నో. వై అదే అంటే లైక్ ఢిల్లీ వెళ్ళాడు ఫస్ట్ డే అందరు వచ్చినప్పుడు, ఇక్కడికి హైదరాబాద్ వచ్చినప్పుడు. బట్ హీ వెంట్ టు బెంగళూరు టుడే ఫర్ అ సమ్మిట్ అండ్ హీస్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ నో. ఇందాకే వచ్చాడు. సో దట్స్ ద ఇంట్రెస్టింగ్. అంటే భయం అని టికెట్లు కొనుక్కొని పోతేనా అన్న? అట్లా కాదులే, బట్ వచ్చి ఆడాలని ఉండింది అనమాట. బికాస్ ఐ ఫెల్ట్ లైక్ హీ హాస్ 2-3 గేమ్స్ లెఫ్ట్, సో వై నాట్ గివ్ హిస్ బెస్ట్ అని చెప్పి. అండ్ యా, సో దట్స్ అబౌట్ ఐపీఎల్. అండ్ ఒక చిన్న డిస్కషన్ క్విక్లీ, సాత్విక్ గాడికి మరి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా దాని స్క్వాడ్ బయటకు వచ్చింది. రోహిత్ శర్మ ఈస్ ఇంట్రెస్టింగ్. దేర్ ఇన్, బట్ యా సబ్జెక్ట్ టు ఫిట్నెస్. బట్
అండ్ హార్దిక్ పాండ్యా కూడా. హార్దిక్ పాండ్యా కూడా. సో ఆల్సో పొద్దు నుంచి బజ్ లైక్ ఐ థింక్ ఫ్రమ్ ఎస్టర్డే ఆర్ 2 days ముందు నుంచి ఎవ్రీబడి వర్ లైక్ ఆకిబ్ నబీ టెస్ట్ స్క్వాడ్ లో ఉండాలి ఉండాలి ఉండాలి. 60 దిస్ సీజన్, లాస్ట్ 2 seasons 100+ wickets. Yeah. I don't know. And there is somebody called Harnoor Brar Gurnur or Brar. something. First time I know. Harnoor Brar, Gurnur yeah. Brar. I Who wanted to is talk about him. Gurnur Brar is a Punjabi fast bowling all-rounder. He's very tall and hit the deck kind of bowler. And వాడు కూడా చాలా frequent గా he has been playing for India A in the last 2 years, at least 24 నుంచి he has been playing. And he plays for Gujarat Titans. But obviously గుజరాత్లో ఉన్న బౌలర్స్కి he doesn't fit in కాబట్టి he is not in the team. But Gurnur Brar, he has been I think it's a good sign in a way that if you have to come to India, you have to come through a system. okay. Yeah. That ఇప్పుడు Akib Nabi will be a part of India A. He has to perform there and then he'll come back on it. Because ఎవరైతే ప్లేయర్స్ కొత్త కొత్తగా వచ్చారో హర్ష్ దుబే కానీ గుర్నూర్ బ్రార్ కానీ లేకపోతే సంబడి Prince ఎల్స్ Yadav. ప్రిన్స్ Prince యాదవ్ Yadav ODI. వీళ్ళందరూ Yeah. వీళ్ళందరూ ఏ టీం ఆడి దే కేమ్ టు దిస్ టీమ్. అండ్ మన ప్రిన్స్ యాదవ్ తన మాటల్లో చెప్పాడు 27 వరల్డ్ కప్ ఆడాలి అండ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మని ఐ వాంట్ దెమ్ టు విన్ ద వరల్డ్ కప్ అండ్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ద టీమ్ విన్ ఇట్ ఫర్ దెమ్ అని. సో హీస్ ఇన్ ది ఓడిఐ స్క్వాడ్, సో దట్స్ అ గుడ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ మీద కాబట్టి ఎవరెవరు ఆడతారో చూడాలి. అండ్ యాజ్ యూజువల్ జస్ప్రీత్ బుమ్రా ఇస్ అగైన్ రెస్టెడ్ ఆఫ్టర్ ప్లేయింగ్. Jadeja. I don't know. అంటే నాకు ఒకటి ఏం అర్థం కాదంటే when you know that Mumbai is not qualifying, why not rest him for 4 matches and let him play for India? I get it if like in Mumbai ఏదో పిచ్చి పిచ్చిగా ఆడేస్తోంది వాళ్ళు, దే వాంట్ టు డూ ఇట్ అంటే దీని నుంచి ముంబైకి వచ్చేది ఏముంది? లైక్ నెక్స్ట్ లాస్ట్ 4 games నుంచి ఎట్లయితే హార్దిక్ పాండ్యాని డ్రాప్ చేశారో, వై డోంట్ యూ ఆల్సో లైక్ రెస్ట్ బుమ్రా అండ్ లెట్ హిమ్ ప్లే ఫర్ ఇండియా? అది నాకు అర్థం కాలేదు. అండ్ దెన్ అగైన్ నితీష్ కుమార్ రెడ్డి ఈస్ దేర్, సో దట్స్ అ గుడ్ థింగ్. ఓడిఐస్ లో కూడా ఉన్నాడా? Yeah. రెండిట్లో ఉన్నాడు. పంతిని వైస్ కెప్టెన్సీ నుంచి తీసేయడం గురించి. Yeah. I think it's just KL obvious Rahul. about time he'll also not be in the team, even in the test team. I feel Dhruv Jurel clearly deserves a better spot than Rishabh Pant అనుకుంటున్నా, and he's been dropped from ODIs. And మన శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్. Shreyas Iyer vice captain, very good, very good job. I hope he starts playing also. I think ODI squad is pretty straightforward. అదే టీం ఉండబోతోంది. జస్ట్ అక్షర్ పటేల్ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ఉంటాడు, అండ్ హార్దిక్ పాండ్యా ప్లేస్ లో నితీష్ రెడ్డి ఉంటాడు. ఐ థింక్ దట్స్ pretty much the thing. And if but Jaiswal is not in the ODI squad అనుకుంటా. Yeah, he's not there. It's very interesting that Jaiswal is not a part of the Yeah. ODI squad. Hmm. And Ishan Wow. Kishan is there. So Hmm. Ishan Kishan will replace Rohit Sharma if he's not fit. That's very, very unfair on Jaiswal and feeling. I always looked forward Jaiswal. to Jaiswal in ODI cricket. I think he can do great things there. I mean, those are my thoughts on the India squad. I think hard on Jaiswal, hard on ఎవరిని చెప్పింది Akib Nabi also to an extent. Good for the others. Again, it's against ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి ఐ థింక్ కొత్త Yeah. వాళ్ళకి ఛాన్స్ ఇస్తారేమో. No, but like ODIs లో అయితే జైస్వాల్ ఉండి తీరాల్సిందేమో అనిపించింది నాకు. లాస్ట్ మనం ఆడింది ఐ థింక్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మీద కదా ODIs. Yeah. సో ఐ ఫీల్ లైక్ అప్పటి సరిగ్గా పర్ఫామ్ చేయాలి. ఐ థింక్ దట్స్ ది రీజన్ దే డ్రాప్ డెమ్. బట్ అఫ్ కోర్స్ ఐ థింక్ హీ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్ ఎస్పెషల్లీ ODIలో. No, తను he ఐ should థింక్ be in the squad no matter what. నాకు ఐ డోంట్ నో బట్ నాకు పర్సనల్ ఐ ఫీల్ లైక్ యశస్వి జైస్వాల్ ఇన్ ODI ఎస్పెషల్లీ ఇస్ సిమిలర్ టు రోహిత్ శర్మ. Yeah, and Sehwag, సేవా హీ కెన్ గివ్ దట్ స్టార్ట్స్. correct. మిడిల్ ఆడగలుగుతాడు, యాక్సిలేట్ చేయగలుగుతాడు. బట్ Because Gill is more of a technical player. Interesting. So I don't think tomorrow we'll be doing a video because రేపు show ఉంది. ఎల్లుండి we'll again do it after Chennai Super Kings game. So GD. until then, please like, share, subscribe to the Cricket Freak. See you all.